నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అధిక ప్రాధాన్యత. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఇచ్చిన సమస్యల పరిష్కారానికి అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలన్న కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్. టీడీపీ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్పీఎస్ఎన్ వర్మ. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు ఇంటింటి ప్రచార కార్యక్రమం కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ఏలూరు గ్రామంలో ప్రారంభించిన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, జనసేన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మేడిశెట్టి బాబీ. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రజా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంకు అధిక ప్రాధాన్యత ఇచ్చి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కాకినాడ కలెక్టరేట్ లోని వివేకానంద హాల్లో జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, జిల్లా సంయుక్త కలెక్టర్ అపూర్వ భరత్లతో పాటు బీసీ కార్పొరేషన్ ఈడీ ఎ శ్రీనివాసరావు, జిల్లా స్వర్ణ గ్రామ వార్డ్ అధికారి జె వేణుగోపాల్, జీజీహెచ్ అడ్మినిస్ట్రేటర్ ఎన్ శ్రీధర్, డిడిఓ పి వాసుదేవరావు తదితరులు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ లో అందిన అర్జీలు బియాన్ ఎస్ఎల్ఏలోకి వెళ్లరాదని ఆదేశించారు. జిల్లా అధికారులు, మండల, మున్సిపల్ స్థాయి అధికారులు అర్జీలను వారి పరిధిలో లేనప్పుడు సంబంధిత అధికారులతో మాట్లాడి అర్జీలను పంపవలసి ఉంటుందని, అప్పుడే సమస్యకు సంతృప్తి స్థాయిలో పరిష్కారం ఉంటుందని, ఈ విషయంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అర్జీదారులకు నాణ్యమైన పరిష్కారం చూపుతూ ఎండోర్స్మెంట్ ఇచ్చే విషయంలో అధికారులు పూర్తి స్థాయిలో పరిశీలించి ఇవ్వాలని ఆదేశించారు. తల్లికి వందనం క్రింద లబ్ధి పొందేందుకు గ్రామ స్వర్ణ కార్యాలయం, మండల, జిల్లా స్థాయిలో అందే అర్జీలను సంబంధిత అధికారులకు పంపి పరిష్కరించేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధతో పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ సెక్షన్ల పర్యవేక్షకులు తదితరులు పాల్గొన్నారు.